గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అఖిల భారత చిరంజీవి యువత. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ చక్రధర్. ఇవాళ మనం ఇన్కమ్ ట్యాక్స్లో సెక్షన్ 80C కింద తెలుసుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 80C కింద మనందరికీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుందని తెలుసు. సో అది ఎంత లిమిట్ అంటే 1,50,000 దాకా వస్తుంది. అందులో ఉన్న ఆప్షన్స్ ఏంటంటే అని చూస్తే మీకు పీపీఎఫ్, అలాగే ఎల్ఐసి ప్రొడక్ట్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, అలాగే బ్యాంక్ ఎఫ్డి, అలాగే మనం చూస్తే జీవన్ సముద్రి, యూలిప్ ప్లాన్స్, ఎన్ఎస్సి, వీటితో పాటు హోమ్ లోన్ ప్రిన్సిపల్ కూడా వస్తుంది. అలాగే ట్యూషన్ ఫీజు అది కూడా వస్తుంది. మనకి ఇంకా వచ్చి నెక్స్ట్ టర్మ్ డిపాజిట్ అంటారు పోస్ట్ ఆఫీస్లో, అది ఒకటి ఉంటుంది. సో ఇలా అన్ని చాలా వెరైటీస్ ఉన్నాయి. కానీ అందులో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మనకి బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు చూస్తే ప్రావిడెంట్ ఫండ్ కానివ్వండి, లేకపోతే ఎన్ఎస్సి, బ్యాంక్ ఎఫ్డి, ఈఎల్ఎస్ఎస్, యూలిప్ చూస్తే వీటి పక్కన టెన్యూర్ ఉంది. అంటే పీపీఎఫ్ టెన్యూర్ వచ్చి 15 years మనం పే చేయాలి. మనకు వచ్చేది ఎంత అంటే 7.1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఎన్ఎస్సి బాండ్లో 5 years టెన్యూర్ ఉంటుంది, 7% అనేది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. బ్యాంక్ ఎఫ్డిఐ తీసుకుంటే 5 years టెన్యూర్ 6.5% వస్తుంది. ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఏంటంటే కేవలం 3 years లాకింగ్ పీరియడ్, 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటారు, మన ఇన్సూరెన్స్ ప్లాన్కి సంబంధించింది కాబట్టి 15 years టెన్యూర్ దీనికి కూడా ఉంటుంది. మనకి లాంగ్ టర్మ్లో 10% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనిస్తే ఉన్న అన్ని టైమ్స్లోకి తక్కువ ఏది అంటే ఈఎల్ఎస్ఎస్. కేవలం 3 years మాత్రమే లాకింగ్ పీరియడ్ ఉండి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేది ఏకైక ప్రోడక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఈఎల్ఎస్ఎస్. సో మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది మనకి ఎప్పటిదాకా కావాలి అంటే మనం ఎంతకాలం సర్వీస్లో ఉంటామో అంతకాలం కావాలి, అంతే కదా. కానీ మనకి ఏంటంటే ఫ్యూచర్లో మనకి ఎక్స్పెన్సెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం మనం చేయగలుగుతామా అంటే చాలా కష్టం. కాబట్టి మీ అందరికీ ఒక మంచి సొల్యూషన్ ఇస్తున్నాను. కేవలం 3 సంవత్సరాలు కనుక మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు. మీ లైఫ్ టైం దాకా మీరు చేయాల్సిన అవసరమే లేదు. అది ఎట్లాగో ఇప్పుడు చూద్దాం. సో మనం ఇక్కడ ఈఎల్ఎస్ఎస్ కింద లాకింగ్ పీరియడ్ ఎంత అంటే 3 years కేవలం. కాబట్టి ఇక్కడ 2023లో సపోజ్ ఎవరన్నా 2023లో 1 lakh ఇన్వెస్ట్ చేశారు, 2024లో 1 lakh ఇన్వెస్ట్ చేశారు, 2025లో 1 lakh ఇన్వెస్ట్ చేశారు. సో మనం ఇన్వెస్ట్ చేసేది కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. 2023 1 lakh, 2024 1 lakh, 2025 1 lakh. సో 3 years అయిపోయింది కదా. ఇప్పుడు 2026లో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ గురించి మన పాకెట్లోంచి రూపాయి కూడా తీయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఈ 2023లో పెట్టిన 1 lakh ఏదైతే ఉందో ఈ అమౌంట్ని మనం మళ్ళీ 2026లో రిపీట్ చేయొచ్చు. సో మాకున్న అవగాహన ప్రకారం ఈ 20 years ఇండస్ట్రీలో మేము ఉన్నప్పుడు మాకు తెలిసింది ఏంటంటే 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఈజీగా వస్తుంది. కాబట్టి ఎంఎఫ్లో ఈ 1 lakh బై 2026కి ఎంత అవుతుంది అంటే 1,50,000 దాకా వస్తుంది. సో ఈ అడిషనల్ 50,000 అనేది మన ఎక్స్పెన్సెస్ కింద ఖర్చు పెట్టుకున్నా కూడా ఇంకా ఈ 1 lakh ఏదైతే ఉంటుందో దాన్ని రీఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక 2026కి సపరేట్గా మన పాకెట్లోంచి అయితే ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. అలాగే 2027లో ఏం చేయొచ్చు, ఈ 2024లో మనం పెట్టిన 1 lakh ఏదైతే ఉందో దీన్ని రిపీట్ చేయొచ్చు, మళ్ళీ రీఇన్వెస్ట్. మళ్ళీ 2028లో ఈ 2025లో మనం పెట్టిన 1 lakhని మళ్ళీ రిపీట్ చేయొచ్చు. అట్లా మీరు రిపీట్ లైఫ్ లాంగ్ చేయొచ్చు. మీరు ఎంతకాలం సర్వీస్లో ఉంటారో అంతకాలం మనం చేయొచ్చు. సో ఈ అద్భుత అవకాశం మనకు ఓన్లీ ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ ఎంఎఫ్లో మాత్రమే వస్తుంది. అయితే మనం 1 lakh లంసంగా ఒకేసారి చేయాలంటే చాలామందికి ఇబ్బంది పడతారు కదండి. కాబట్టి మీకు సొల్యూషన్ ఇస్తా. ఎస్ఐపి ఉంటుంది, మన సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంటుంది. అందులో ఏం చేస్తారంటే మీరు ఆర్డినరీ ఫండ్ ఉంటుంది. ఆర్డినరీ ఫండ్లో ఒక ఎస్ఐపి వేసి నెలకు 5,000 కానివ్వండి, 10,000 కానీ వేసి ఎప్పుడైతే జనవరి ఆ టైం వచ్చినప్పుడు షిఫ్ట్ చేయొచ్చు. అంటే ఒక ఆర్డినరీ ఫండ్లో నుంచి మనం ఈఎల్ఎస్ఎస్లోకి ఒకేసారి షిఫ్ట్ చేయొచ్చు. అలా కనుక మనం చేస్తే లంసంగా మనం చేసిన వాళ్ళం అవుతాం. ఆ ఇయర్కి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సేమ్ అదే రిపీట్ చేస్తే అలా 3 years రిపీట్ చేస్తే చాలండి. మనకి ఇంకా లైఫ్ లాంగ్ మళ్ళీ మనం ట్యాక్స్ కోసం ఇన్వెస్ట్ చేయాలి అన్న బర్డన్ లేకుండా రొటేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనం ఇందాక అనుకున్నట్టు మ్యూచువల్ ఫండ్స్లో ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ అనేది బెస్ట్ ట్యాక్స్ సేవింగ్ ప్లాన్. మనం ఒకసారి 2 years, 1 year, 3 years అలా 1 lakh కనుక 3 years కడితే దాన్నే కంటిన్యూగా చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. అయితే చాలామంది అనేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ కదండి అంటారు, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కదా రిస్క్ కదా అంటారు. అయితే మీకు స్టాక్ మార్కెట్లో ఏమవుతుందంటే 1 lakh ఇన్వెస్ట్ చేస్తే ఆ 1 lakh డైరెక్ట్గా ఇన్ఫోసిస్ కంపెనీకి వెళ్తుంది, లేదా ఎంఆర్ఎఫ్ టైర్స్కి వెళ్తుంది,
లేదా 1 lakh డైరెక్ట్గా ఒక ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్తుంది. సో అక్కడ ఏంటంటే మాకు కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది 1 lakh. కానీ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే అదే 1 lakh వాళ్ళు 20,000 కింద డివైడ్ చేస్తారు. 20,000 ఒక ఐటీ సెక్టర్కి, 20,000 ఒక ఫార్మా సెక్టర్కి, 20 ఒక ఆటో సెక్టర్కి, 20,000 ఒక బ్యాంక్ సెక్టర్కి, అలాగే ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గుడ్స్కి ఒక 20,000 అలొకేట్ చేస్తారు. అంటే ఇక్కడ ఏమైందంటే మీకు తెలియకుండానే మీ 1 lakh అనేది 5 సెక్టర్స్ డివైడ్ అయినాయి. అలా అని చెప్పి మొత్తం 20,000 టీసీఎస్కి ఇస్తారంటే అలా ఇవ్వరు. మళ్ళీ ఈ 20,000 కూడా టీసీఎస్కి, ఇన్ఫోసిస్కి, హెచ్సిఎల్ కంపెనీకి డివైడ్ చేస్తారు. అలాగే ఫార్మాలో చూస్తే మనకు తెలుసు కదండి, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ అంత మంచి కంపెనీ, సిప్లా, డాబర్, అలాగే ఆటోలో టీవీఎస్, మారుతి సుజుకి, ఎంఆర్ఎఫ్ టైర్స్, బ్యాంకులో ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో అలా చూస్తే మీకు ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గుడ్స్లో ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్, గోడ్రేజ్. సో ఇట్లా మీకు సెక్టర్ వైజ్గా డివైడ్ అవుతుంది మీ అమౌంట్. అట్ ద సేమ్ టైం అదే సెక్టర్లో సో మెనీ కంపెనీస్కి కూడా మీ అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే మీకు ఇక్కడ ఒక సంవత్సరంలో 2 సెక్టర్లు పాపం పనిచేయట్లేదునా, ఒక 3 సెక్టర్స్ బాగుంటే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది రిస్క్ తగ్గిపోయి రిటర్న్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక టీసీఎస్కి ప్రాజెక్ట్ వచ్చినా మీకు లాభమే, ఇన్ఫోసిస్కి ప్రాజెక్ట్ వచ్చినా మీకు లాభమే. చూస్తే ఒక కంపెనీకి డైరెక్ట్ ఇంపాక్ట్ అవ్వట్లేదు మన ఇన్వెస్ట్మెంట్. సో కాబట్టి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏంటంటే చాలామందికి తెలియదు. స్టాక్ మార్కెట్ అనుకుంటే భయం అనుకుంటారు, కానీ మ్యూచువల్ ఫండ్స్లో సెక్టర్, ఒక పర్టికులర్ సెక్టర్కి మీ అమౌంట్ వెళ్ళట్లేదు. ఇన్ని సెక్టర్స్లో మీ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ దగ్గర 80 కంపెనీస్లో మీకు తెలియకుండా మీ అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే రిస్క్ అనేది తగ్గి రిటర్న్ అనేది యావరేజ్గా వస్తుంది. కాబట్టి సెక్షన్ 80Cలో ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీము మనకు ఒక మంచి రాబడి ఇచ్చే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్గా మనం పరిగణించవచ్చు. కేవలం 3 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. మనం ఫస్ట్ ఇయర్, 2 year, 3 year కట్టిన తర్వాత 4th year నుంచి ఆ అమౌంట్స్ని రొటేట్ చేసుకుంటూ మనం ఎంతకాలం సర్వీస్లో ఉంటామో అంతకాలం వాటిని యూజ్ చేసుకొని ఫర్దర్గా మనకంటూ ట్యాక్స్ బర్డన్ లేకుండా మనం ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది. నమస్తే, థ్యాంక్స్ అండి.